ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి తమ ప్రియదర్శిని కాలనీ వాసులంతా దేవి ఉపాసకులు దుర్గారెడ్డి నేతృత్వంలో ప్రతి ఏటా సారిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని మాజీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి భక్తులు ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. భవానీపురం 42వ డివిజన్ పరిధిలో ప్రియదర్శిని కాలనీకి చెందిన భక్త బృందం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. దేవి ఉపాసకులు దుర్గారెడ్డి నేతృత్వంలో మేళ తాళాలు, కోలాటం, నృత్యాలు నడుమ ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి, శాలివాహన సంఘం నాయకులు బాడిషస్ రూపేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రియదర్శిని కాలనీకి చెందిన దేవి ఉపాసకులు దుర్గారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తమ కాలనీ నుంచి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. తదనంతరం దేవి ఉపాసకుడు దుర్గారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆషాఢ మహోత్సవాలను పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ఆషాఢ సారెను సమర్పిస్తున్నామని తెలిపారు. గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని దుర్గారెడ్డి స్పష్టం చేశారు. మహిళలంతా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. వందలు 500 అగో పెద్దం ఇస్తుంది.
42వ డివిజన్లోన మరి ప్రియదర్శిని కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా దేవి ఉపాసకులు దుర్గారెడ్డి గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి విజయవాడ నగర ప్రజలందరూ ముఖ్యంగా భవానీపురం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి తులతోగాలని చెప్పేసి ఈ యొక్క ఆషాఢ మాస సారిని అమ్మవారికి ప్రతి ఏటా సమర్పించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను అలాగే మా రూపేష్ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి మా 42వ డివిజన్ మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఇంటి ఆడపడుచులాగా అందరినీ ఒక చోట చేర్చి చక్కగా అమ్మవారికి మా అందరి తరఫున కూడా ఈసారి తీసుకెళ్తా ఉన్నారు దుర్గారెడ్డి గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు వారు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ప్రతి ఏటా అమ్మవారికి ఇలాగే ఇంతకన్నా ఘనంగా సారి సమర్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఆషాఢమాస శుభాకాంక్షలు. నా పేరు దుర్గారెడ్డి. నేను భవానీపురం ప్రియదర్శిని కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఈ ఆషాఢమాస కార్యక్రమాన్ని అమ్మవారికి చాలా కన్నుల విందుగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు నా భక్తులు అలాగే నా కుటుంబ సభ్యులు నా యొక్క గణాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ చీరా సారే ఎలాగైతే ప్రతి ఆడపిల్లకి కూడా పుట్టింటి నుంచి అందుతుందో విజయవాడలో వేంచేసి ఉన్నటువంటి ఆ ముగ్గురమ్మల మూలపటమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు కూడా ఇలాగే పసుపు కుంకుమ చీరాసారిగా అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించడం జరుగుతుంది. ఇది ఒక్క నా యొక్క కార్యక్రమమే కాకుండా నా భక్త ప్రజలందరితో పాటు నేను కూడా అందులో పాత్రున్నాయి ముందుకు వెళుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నాకు అందరూ కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన కూడా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై జై భవానీ. దుర్గోపాసకులు దుర్గారెడ్డి గారు గత 7 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎంతో ఘనంగా ఈ ఆషాఢ మాస సారి సమర్పిస్తూ ఉన్నారు. ఇలాగే రానున్న రోజుల్లో కూడా వీరి చేతుల మీదకి ఇలాగే ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ అట్లా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు దుర్గారెడ్డి గారి కుటుంబం మీద అట్లాగే మా కాలనీ ప్రజల మీద విజయవాడ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరే.